నమస్తే. తెలంగాణ ప్రాంతం నుండి వచ్చిన ఇద్దరు మహానీయులు, సంఘ సంస్కర్తలు. వారిలో భాగ్యరెడ్డి వర్మ గారు ఒకరు, సురవరం ప్రతాపరెడ్డి గారు మరొకరు. మే నెలలోనే వారి జయంతి కార్యక్రమాలు ఉన్నాయి. ప్రతి ఏటా వారిని గుర్తుంచుకోవడం, ఒకటో రెండో వ్యాసాలు రాసుకోవడం ఒక అంశమైతే కనుక, అది వ్యక్తులుగా కొన్ని సంస్థలుగా చేస్తున్న పని. కానీ ప్రభుత్వంగా వారి విషయం, ప్రభుత్వం ఏం చేయాలి వారి విషయంలో అనే విషయం ఒకటైతే కనుక, ఈ సమాజాన్ని వారు ప్రభావితం చేసిన తీరు ఏమిటి, ఈ విషయాల గురించి మనం మాట్లాడదు. మన దగ్గర చరిత్ర పరిశోధకులు, రచయిత, దళిత బహుజన కోణంలో విస్తృతంగా రాస్తున్నవారు డాక్టర్ సంగిశెట్టి శ్రీనివాస్ గారు మన దగ్గర ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. సురవరం వారి గురించి, భాగ్యరెడ్డి, ఈ ఇద్దరి గురించి బహుశా మీరు చాలా విస్తారంగా అధ్యయనం చేసి ఉన్నారు. 1930ల నాటికి ఆనాడున్న తెలంగాణ సమాజం ఏమిటి, అది కొంచెం క్లుప్తంగా చెప్పిన తర్వాత సురవరం ప్రతాపరెడ్డి ఆ జర్నలిస్ట్గా, రచయితగా వారి కాంట్రిబ్యూషన్ ఏమిటో చెబుతారు. ముందుగా భాగ్యరెడ్డి వర్మ 138వ జయంతి మే 22న, అలాగే సురవరం ప్రతాపరెడ్డి జయంతి మే 28న. వాళ్ళిద్దరు మహనీయులకు తెలంగాణ నుంచి వచ్చినటువంటి గొప్ప వైతాళికులు వాళ్ళిద్దరూ కూడా సామాజిక రంగంలో, రచనా రంగంలో, పత్రికా రంగంలో, పాఠశాలలు ఏర్పాటు చేయడంలో విశేషమైన కృషి హైదరాబాద్ కేంద్రంగా చేశారు. ఆ ఇద్దరు మహనీయులకు వందనాలు. ఇకపోతే 1920-30వ దశకంలో తెలంగాణ, ముఖ్యంగా హైదరాబాదులో సమాజం ఎట్లా ఉండిందంటే, నీకు 1921లో ఆంధ్రజన కేంద్ర సంఘం అని చెప్పి ప్రారంభమైంది. ఆ ఆంధ్రజన కేంద్ర సంఘం హైదరాబాదు రాజ్యంలో, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో తెలుగువారి అభ్యున్నతి కోసానికి అటు విద్యారంగంలో, సామాజిక రంగంలో, రాజకీయ రంగంలో, పత్రికా రంగంలో, గ్రంథాలయోద్యమంలో విశేషమైన కృషి చేసింది. ఆ కృషిలో భాగ్యరెడ్డి వర్మ భాగమైండు, సురవరం ప్రతాపరెడ్డి కూడా ఆ ఉద్యమంలో భాగమైండు. సంస్కరణ అనేది, రాజకీయ సంస్కరణ అనేది 1920 కంటే 20 నుంచి ప్రారంభమైంది. 27లో మజ్లిస్ పార్టీ ప్రారంభమైంది. 25లో ఆర్ఎస్ఎస్ నాగపూర్ కేంద్రంగా ప్రారంభమైనప్పటికీ దాని ప్రతిఫలనాలు, ఎందుకంటే ఎర్స్ట్వైల్ హైదరాబాద్ స్టేట్లో మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతం భాగం కాబట్టి ఆ ప్రభావం కూడా దీంట్లో హైదరాబాద్ మీద ఉండింది. ఆర్య సమాజ్ ప్రభావం ఉండింది. అట్లాగే కాంగ్రెస్ పార్టీ ప్రభావం కూడా కొంత ఉండింది. అంటే అన్ని పార్టీలు ఎంతో కొంత ప్రభావితం చేసినాయని చెప్పవచ్చు. ఆ ప్రభావితం అయిన వాళ్ళు ప్రధానంగా గ్రంథాలయాలని విప్లవ కేంద్రాలుగా మలుచుకొని సంస్కరణ ఉద్యమాలకు బీజం వేశారని చెప్పవచ్చు. సురవరం ప్రతాపరెడ్డి గారు వారు ఆనాడున్న సమాజంలో ఓ పెట్టు పైన, నిచ్చెన మెట్ల వ్యవస్థలో పైన ఉన్నవారే. ఆయనకు దళితుల పట్ల, ప్రధానంగా అంటరాని కులాల పట్ల, శూద్రుల పట్ల అంత కన్సర్న్ ఆయనకు ఎట్లా వచ్చింది? ఆయన కాంట్రిబ్యూషన్ ఏమిటి? సురవరం ప్రతాపరెడ్డి ఆయన మహబూబ్ నగర్ జిల్లా కర్నూలుకు బార్డర్లో ఉన్నటువంటి ఇటికాల, నీళ్లు లేని ఇటికాల పాడు అని చెప్పి ఆయనే రాసుకునేవాడు. ఆ ఇటికాల పాడులో దగ్గర ఉండి, ఎందుకంటే అది నది పక్కకున్నాడు, కృష్ణా నది, తుంగభద్ర నది పక్కకున్నప్పటికీ నీళ్లు లేని ఇటికాల పాడు అని చెప్పి ఆయన ఊరి పేరు గురించి రాసుకోవడంలోనే అది కరువు ప్రాంతంగా ఉందని చెప్పుకున్నాడు. అలాగే ఆయన ప్రైమరీ ఎడ్యుకేషను కర్నూలులో జరిగింది. హయ్యర్ ఎడ్యుకేషను హైదరాబాద్కు వచ్చిండు. నిజాం కాలేజీలో సీటు రాకపోవడంతో మద్రాసుకు పోయి మద్రాసులో చదువుకున్నాడు. ఆ తర్వాత కేరళ పోయి కేరళలో చదువుకున్నాడు. ఇట్లా వివిధ ప్రాంతాలు తిరగడంతో ఆ ప్రాంతాన్ని, తెలంగాణ ప్రాంతాన్ని బేరీజు వేసుకొని తెలంగాణలో విద్యా వ్యవస్థలో వెనకబడి ఉన్నాము. ఆయన ప్రత్యేకంగా విద్య మీద చాలా వ్యాసాలు రాసిండు. తెలంగాణ విద్యారంగంలో వెనుకబడి ఉండడం మూలంగానే సామాజికంగా, ఆర్థికంగా కూడా
చదువు లేని కారణంగానే వెనుకబడి ఉన్నారని చెప్తూ ఈ ఈ వెనుకబాటుకు నిజాం ప్రభుత్వం కారణం అని చెప్పి ఎత్తి చూపిస్తూనే ఈ విద్య అనేది, ఎందుకంటే అప్పుడు నిజానికి రెడ్లలో కూడా 2-3% కంటే ఎక్కువ విద్యావంతులు లేరు ఆనాటికి. మొత్తం తెలంగాణ సమాజంలో రెడ్లలో 2-3% కూడా విద్యావంతులు లేరు. ఈయన పూనుకొని 1918 ఆ ప్రాంతంలో రెడ్డి హాస్టల్ పెట్టిన తర్వాత కానీ హైదరాబాద్కు వచ్చి ఈ దేశ్ముఖులు, దేశపాండేలు, దొరల, జాగీర్దార్ల పిల్లలు హైదరాబాద్కు వచ్చి చదువుకోవడం ప్రారంభించలేదు. అప్పటి వరకు గ్రామ స్థాయిలోనే కొంత చదువుకున్నారు, అంతేగాని ఉన్నత స్థాయి చదువులు ఆలియా స్కూలు మళ్ళంటే నిజాం కాలేజీలో చదువుకోవడం అనేది రెడ్డి హాస్టల్ పెట్టిన తర్వాతనే ప్రారంభమైంది. ఆ రెడ్డి హాస్టల్ పునాది మీదనే మిగతా అన్ని సామాజిక వర్గాల వాళ్ళకు కూడా ఇట్లాంటి విద్య అందాలి అని చెప్పి ఆయన హైదరాబాద్లో పద్మశాలి భవన్ కానీ, గౌడ భవన్ కానీ, గౌడ హాస్టల్ కానీ, ఈ కురుమ హాస్టల్, ఈ హాస్టళ్ళు పెట్టుకోవడానికి అప్పుడు మన రాజబహదూర్ వెంకటరామారెడ్డి సిటీ పోలీస్ కమిషనర్గా కోత్వాల్గా ఉండేవాడు. ఆ పర్మిషను ఆయనతోటి పర్మిషన్ కావాలి అంటే డైరెక్ట్ యాక్సెస్ ఈ కుల సంఘాల వాళ్ళకు, ఈ నాయకులకు ఉండేది కాదు. దీంట్లో భాగంగా మన మున్నూరు కాపు హాస్టల్ కూడా బొజ్జం నరసింహులు అని చెప్పి ఏర్పాటు చేశాడు. వీళ్ళందరూ కూడా మన కోత్వాల్ వెంకటరామారెడ్డి దగ్గరికి పోవాలి అంటే మార్గం సురవరం ప్రతాప్ రెడ్డి, ఆయన ద్వారా పోయి ఈ హాస్టల్ అన్నీ పెట్టించిండు. ఈ హాస్టల్ పెట్టించిన తర్వాత దాంట్లో చదువుకోవడానికి ఏర్పాట్లు చేసిండు. అలాగే అది బీసీలకు సంబంధించి, అట్లాగే దళితులకు సంబంధించి అటు అరిగే రామస్వామి, బిఎస్ వెంకట్రావు, భాగ్యరెడ్డి వర్మ ఈ ముగ్గురితోటి కలిసి పనిచేసిండు. అరిగే రామస్వామిని మళ్ళంటే భాగ్యరెడ్డి వర్మని తన ఊరు ఇటికాలపాడుకు తీసుకుపోయిండు. ఎందుకంటే ఆ ఊరిలో ఉన్నటువంటి దళితులకు నేను చెప్తే అర్థం కాదు, మీరు చెప్తే తెలుస్తుంది, వాళ్ళు చైతన్యవంతులు కావాలి అంటే మీరు వాళ్ళకు చదువుకోవాలని చెప్పండి, అస్పృశ్యత పాటించకుండా మిగతా సమాజాన్ని కూడా చైతన్యవంతుల్ని చేయండి అని చెప్పి ఆయన వీళ్ళిద్దరిని మహబూబ్ నగర్ జిల్లాకు తీసుకుపోయి వాళ్ళతోటి గొప్ప విషయం. ఎందుకంటే ఆయన నేను చెప్తే అది వాళ్ళకు పట్టించుకోకపోవచ్చు, మీరు చెప్తే వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళే కాబట్టి మీరు చెప్తే వాళ్ళకు అర్థమవుతుంది కాబట్టి మీరు చెప్పండి అని చెప్పి వాళ్ళ ఊరికి తీసుకొని పోయి వాళ్ళతోటి చెప్పించిండు. అట్లాగే ఇది మాలలు. అట్లాగే మాదిగలకు సంబంధించి అరుంధతీయ మహాసభ ఏర్పాటైతే ఆ అరుంధతీయ మహాసభకు అధ్యక్షుడిగా, గౌరవ అధ్యక్షుడిగా భాగిరెడ్డి మన సురవరం ప్రతాప్ రెడ్డి ఉన్నాడు. ఈ సురవరం ప్రతాప్ రెడ్డి అరుంధతీయుల మాదిగల కోసానికి సంఘం ఏర్పాటు చేసి రెడ్డి హాస్టల్లోనే వాళ్ళ సభను ఏర్పాటు చేసి మాలా మాదిగల మధ్యన ఘర్షణ వచ్చినప్పుడు సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలి, ఎవరి జనాభా దామాషా మేరకు వారికి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి వసతులు దక్కాలి అని చెప్పి ఇద్దరిని కన్విన్స్ చేసి ఆ గోల్కొండ పత్రికలో అనేక వ్యాసాలు రాసించండు. అంటే ఇక్కడ ఆనాడు నుంచి ఉన్నది ఈ వ్యవహారం. ఇది ఈ ఘర్షణ అనేది చాలా ఏళ్ళ నుంచి ఉన్నది, 1920 కంటే ముందు నుంచే. ఎందుకంటే 1890 ఆ ప్రాంతంలో ఎమ్మెల్యే ఆదయ్య అని చెప్పి ఒక ఈ మన హైకోర్టు కట్టించిన కాంట్రాక్టర్లలో ఆయన కూడా ఒకడు. ఆదయ్య స్కూల్ ఒకటి బార్టన్ మెమోరియల్ స్కూల్ అని చెప్పి సికింద్రాబాద్లో ఒక బార్టన్ అనే అతను సికింద్రాబాద్ కంటోన్మెంట్కు ఇంగ్లీషు అధికారిగా ఉండేవాడు. ఆ తర్వాత ఆ స్కూలే ఆదయ మెమోరియల్ స్కూల్గా మారింది. ఆ ఆదయ మెమోరియల్ స్కూల్లో మాదిగలకు అడ్మిషన్లు దక్కలేదు అని చెప్పి చర్చ వచ్చినప్పుడు అందరికీ పాఠశాలలు అనేది అందరికీ యాక్సెసిబుల్గా ఉండాలి అని చెప్పి పోరాటం చేసి. ఎందుకు ఇవ్వలేదు? నిజమేనా అది? అది అంటే ఆ స్కూల్ మెమోరియల్ స్కూల్ పెట్టినప్పుడు మాదిగలు ఎవరు డొనేషన్లు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళకు అడ్మిషన్లు, నిజానికి అడ్మిషన్లు తీసుకునేందుకు వచ్చేవాళ్ళు కూడా చాలా తక్కువ. 5-10 మంది వస్తుండొచ్చు సంవత్సరానికి.
ఆ 5-10 మందికి కూడా అడ్మిషన్లు నిరాకరించడం ఎందుకంటే ఈ హాస్టల్ ఈ స్కూల్ నిర్మాణంలో కేవలం మాలల పాత్ర మాత్రమే ఉంది. మాలలు మారోడీల దగ్గరికి పోయి మిగతా ఆధిపత్య కులాల వాళ్ళ దగ్గరికి పోయి డొనేషన్లు తీసుకొచ్చారు. ఈ డొనేషన్లు తీసుకురావడంలో మాదిగల పాత్ర లేదు. మాదిగలు డొనేషన్లు కూడా దీనికి ఇవ్వలేదు కాబట్టి ఆ కమిటీలో ఉన్న కొంతమంది దానికి నిరాకరించారు. దాంతో ఆ ఘర్షణ అప్పటి నుంచే ప్రారంభమై ఆ తర్వాత భాగ్యరెడ్డి వర్మ ఆది హిందూ స్కూల్ పెట్టినప్పుడు కూడా అలాంటి ఘర్షణనే కొనసాగింది. కానీ ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రం అందరికీ అడ్మిషన్లు ఉన్నాయి. నిజానికి ప్రభుత్వం దళితుల్ని స్కూళ్ళల్లో చేర్పిస్తే వాళ్ళకి ఇన్సెంటివ్స్ కూడా నిజాం గవర్నమెంట్ ప్రకటించింది. అవునా? అవును. ఇది ఎప్పుడు 30లో? ఇది 28-30 మధ్యలో జరిగింది. ఇక్కడ ఇది నిజాం ప్రత్యక్ష పాలన కింద ఉన్న దళితుల పరిస్థితి. గ్రామీణ తెలంగాణలో ఎట్లా ఉన్నది అప్పటికి? గ్రామీణ తెలంగాణలో భూస్వాములు, దొరలు, దేశ్ముఖులు, దేశపాండ్యాల ఆధిపత్యమే సాగింది. నిజాం హైదరాబాదులో పాలన వాళ్ళ ద్వారానే వాళ్ళే కౌండ్లు ముక్కు చెవులుగా ప్రవహించింది. కాబట్టి వాళ్ళు ఏది చెప్తే వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని వాళ్ళతోటే ప్రభుత్వం నడిచింది. కాబట్టి వాళ్ళు గ్రామాల్లో దళితుల్ని అణచివేసారు. మిగతా బీసీ కులాలతోటి వెట్టి చేయించుకున్నారు. బేగారి వెట్టి అనేది అన్ని కులాల వాళ్ళు వెట్టి చేయాల్సి వచ్చింది. కాబట్టి ఆ ప్రభావం గ్రామాల్లో వెట్టి ప్రభావము, దళితుల అణచివేత ఖచ్చితంగా ఈ దొరల ద్వారా కొనసాగింది. అదే హైదరాబాద్కి వచ్చేసరికి ఆ వెట్టి లేదు, ఆ దొరల ఆధిపత్యం కూడా లేదు. ఎందుకంటే ఈ సర్ఫే కాసు భూములల్లో లేదంటే హైదరాబాద్లో కొంత ప్రాంతము బ్రిటిష్ రెసిడెన్సీ ఏరియా అని ఉండేది. ఇప్పుడు ఈ తిలక్ నగరు, మళ్ళంటే హ్యాబిట్స్, కోటి, ఇసామియా బజారు, చాదరగట్ నుంచే హ్యాబిట్స్ మధ్యలో ఉన్న ప్రాంతం అంతా కూడా బ్రిటిష్ రెసిడెన్సీ కింద ఉండేది. నిజానికి ఆ బ్రిటిష్ రెసిడెన్సీ ఏరియాలోనే అన్ని సాంస్కృతిక చైతన్య కార్యక్రమాలు జరిగినాయి. లైబ్రరీలు, పాఠశాలలు, గ్రంథాలయాలు, ఈ అఘోర్నాథ్ చటోపాధ్యాయ లాంటి వాళ్ళు వైజ్ఞానిక కేంద్రాలు ఏర్పాటు చేశారు. వైజ్ఞానిక కేంద్రాలు అంటే ఎట్లా చెప్పాలి అంటే, నీకు సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి ఇంగ్లాండ్ నుంచి ఎక్విప్మెంట్స్ తీసుకొచ్చి సామాన్య ప్రజలకు ఆ శిక్షణ ఇచ్చారు ఆ రోజుల్లోనే. ఆయన 1878లో హైదరాబాద్కి వచ్చిండు. హైదరాబాద్కి వచ్చి అది కూడా సాలార్ జంగ్ రిక్వెస్ట్ మీద వచ్చి నీకు నిజాం కాలేజ్ ప్రిన్సిపల్గా చేసిండు, ఆలియా కాలేజ్ ప్రిన్సిపల్గా చేసిండు, చాదర్ఘాట్ హై స్కూల్కు ప్రిన్సిపల్గా చేసిండు. ఈ యంగ్ మెన్స్ ఇంప్రూవ్మెంట్ సొసైటీ అని చెప్పి YMIS అని చెప్పి దానికి అధ్యక్షుడిగా ఉండి యంగ్ మెన్స్ ఇంప్రూవ్మెంట్ కోసానికి చాలా పని చేసిండు. ఆ పరంపర నుంచి భాగ్యరెడ్డి వర్మ నేర్చుకుండు. ఎందుకంటే ఆయన యంగ్ మెన్స్ ఇంప్రూవ్మెంట్ సొసైటీలో భాగమైండు భాగ్యరెడ్డి వర్మ. ఆ తర్వాత అఘోర్నాథ్ చట్టోపాధ్యాయ బ్రహ్మ సమాజ్ ఉద్యమంతో ప్రభావితుడై చైతన్యవంతుడై 1906లోనే జగన్మిత్ర మండలిని ఏర్పాటు చేసిండు. ఆ తర్వాత జగన్మిత్ర మండలి తరఫున దళితులు మద్యపానం సేవించకూడదు అని చెప్పి ఉద్యమం చేసిండు. స్వస్తిక్ ఉద్యమం అని చెప్పి శుభ్రంగా ఉండాలి, వాళ్ళ ఉండే ఏరియాలు కూడా శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పి చేసిండు. హైదరాబాద్లో ప్లేగ్ వస్తే ఎవరు వాళ్ళ శవాల్ని కూడా తీసుకుపోవడానికి సిద్ధంగా లేకపోతే ఈ స్వస్తిక్ దళ తరఫున వాళ్ళ శవాల్ని, అనాథ శవాలకు బంధువులు అంటే ముట్టడానికి సిద్ధంగా లేని శవాలని తీసుకుపోయి వీళ్ళే ఖననం చేస్తారు. అంటే అంత ఉద్యమ స్థాయిలో కార్యక్రమాలు భాగ్యరెడ్డి వర్మ చేస్తుండే ఆనాడు. ఇక్కడ మనం 1920ల 30ల నాటికి పత్రికా రంగం అంతంత మాత్రమే ఉన్నది. ఇక్కడ ఈయన ఒక పత్రిక నడపడం, ఆయన ఇద్దరు చైతన్యవంతం చేశారు కదా. ఆనాడు వారు అనుసరించిన పద్ధతులు ఏమిటి? పత్రికను ఎట్లా ప్రజల దగ్గర తీసుకొని వెళ్ళిండ్రు వాళ్ళు? ముందుగా భాగ్యరెడ్డి వర్మ గురించి మాట్లాడుకుందాం. భాగ్యరెడ్డి వర్మ
1931లో పత్రిక పెట్టినప్పటికీ, గోల్కొండ పత్రిక 1926లో పెట్టినప్పటికీ 1931లో భాగ్యరెడ్డి వర్మ భాగ్యనగర్ అని చెప్పి ఆయన పేరు, హైదరాబాద్ నగరం పేరు రెండూ వచ్చే విధంగా భాగ్యనగర్ అని చెప్పి పత్రిక స్టార్ట్ చేసిండు. ఆ పత్రిక స్టార్ట్ చేసినప్పుడు దళితుల అక్షరాస్యత శాతం 1% కూడా లేదు, 0.8, 0.9%. అది కూడా ఉర్దూ మాధ్యమంగా. అందులో చాలా తక్కువ మంది తెలుగులో చదువుకున్న దళితులు ఉన్నారు. ఈ తక్కువ మంది ఉన్న వాళ్ళ కోసానికి నువ్వు తెలుగులో పత్రిక నడిపిస్తే ఎవరు చదువుతారు, అది ఉపయోగపడదు అని చెప్పి మాడపాటి హనుమంతరావు, ఆయన అప్పుడు ఆంధ్ర ఉద్యమంలో ఆంధ్ర పితామహ కూడా అంటారు. ఆయన అంటే, ఈ పత్రిక మా కోసం పెట్టుకుంటలేము, మీకోసం పెడుతున్నాము, మీరు మా పట్ల అవలంబించేటువంటి వైఖరిని మార్చుకోవాలని చెప్పి మమ్మల్ని అణచివేతకు గురి చేయకుండా ఉండడానికి, మాకు సమాన హక్కులు కల్పించాలని చెప్పి, మాకు అన్ని రంగాల్లో సమాన హోదా కల్పించాలని చెప్పి, మాకు ప్రభుత్వం నుంచి దక్కే ఫలాల్లో మా జనాభా దామాషం మేరకు మాకు వాటా దక్కాలని, మాకు ప్రత్యేకంగా పాఠశాలలు కల్పించాలని చెప్పి, ఏర్పాటు చేయాలని చెప్పి, మీరు కొట్లాడాలి, మీరు బాధ్యత కూడా ఉంది అని చెప్పి, మీ బాధ్యతను గుర్తు చేయడం కోసానికి, మిమ్మల్ని చైతన్యవంతులను చేయడానికి, మీ హిందువుల్లో ఉన్నటువంటి విద్యావంతుల్ని చైతన్యవంతులను చేయడానికి ఈ పత్రికని మేము నడిపిస్తున్నాము. తద్వారా ప్రభుత్వానికి మీద మీరు కూడా ఒత్తిడి తీసుకురావాలి, మేము కూడా ఒత్తిడి తీసుకొస్తాము అని చెప్పి ఆ పత్రికని 3 ఏండ్లు బ్రహ్మ సమాజు, మళ్ళీ అంటే ఆర్య సమాజు, దళితుల యొక్క ఇష్యూస్ని అలా వెట్టిమారిగా అని చెప్పి భాగ్యరెడ్డి వర్మ ఆది హిందూ అనే మారు పేరుతోటి కథ రాసిండు. నిజానికి తెలుగు సాహిత్యంలో దళితుల నుంచి వచ్చిన మొదటి కథ అల్లనేరేడు పండ్లు అని చెప్పి ఆ భాగ్యరెడ్డి పత్రికలోనే. ఎవరు రాసిండు అది? యానాముకు సంబంధించిన ఒక ఆయన రాసిండు. అది యానాం నుంచి. అదే దాంట్లో మేము తెలంగాణ కథలు వేసిన దాంట్లో కూడా ఆ విషయాన్ని పేర్కొన్నాం. అంటే ఎందుకంటే యానాం నుంచి ఎందుకు వచ్చిందంటే, భాగ్యరెడ్డి వర్మ తూర్పుగోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాలో భాగ్యరెడ్డి వర్మకు అసంఖ్యాకమైన అనుయాయులు ఉన్నారు ఆ రోజుల్లో. ఆ అనుయాయులు ఉన్నారు కాబట్టి, ఎందుకంటే నరాల శెట్టి దేవేంద్రుడు, రాయల ఇట్లా చాలామంది, కుసుమ ధర్మన్న కూడా ఉన్నారు. కుసుమ ధర్మన్న హైదరాబాద్లో ఉన్నాడు. హైదరాబాద్లో మన బిఎస్ వెంకట్రావుకు దగ్గర పిఆర్గా పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్గా పనిచేసిండు. ఇక్కడి నుంచి పోయిన తర్వాతనే ఆయన రాజమండ్రిలో పత్రిక పెట్టుకున్నాడు. కుసుమ ధర్మన్న పత్రిక పెట్టు వాళ్లకు దారి చూపించింది, మార్గాలు వేసింది భాగ్యరెడ్డి వర్మ. నిజానికి 1917లోనే భాగ్యరెడ్డి వర్మ ఆది హిందూ మహాసభ అని చెప్పి విజయవాడలో నిర్వహించాడు. ఆ విజయవాడలో ఈ ఒక కథ కూడా మనం చెప్పుకోవాలి. విజయవాడలో కింద దండమూడి రాజగోపాలరావు అని చెప్పి ఆయన పేరిట ఉన్నటువంటి స్టేడియంలో ఈ సభ నిర్వహించుకురు. ఈ సభ నిర్వహించుకోవడానికి బ్యాక్గ్రౌండ్లో ఆర్థికంగా హాస్పిటాలిటీ దాంట్లో ఉన్నవ లక్ష్మీనారాయణ, అయ్యదేవర కాళేశ్వరరావు లాంటి వాళ్ళు పాలు పంచుకున్నారు. వాళ్ళిద్దరు బ్రాహ్మణులే కదా? వాళ్ళిద్దరు బ్రాహ్మణులే, కానీ వాళ్ళు అంటరానితనానికి వ్యతిరేకంగా ఉన్నారు వాళ్ళిద్దరు. కాంగ్రెస్ అప్పుడప్పుడే కాంగ్రెస్ పార్టీ ఈ అస్పృశ్యత నివారణకి అది 33లో, ఈ 17 నాటికే కలకత్తాలో అప్పటికే కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసింది, ఈ అస్పృశ్యతను నివారించాలి, దళితుల్ని రోడ్ల మీద అందరూ నడిచే రోడ్ల మీద వాళ్ళని కూడా నడుచుకోవడానికి వీలుగా ఉండాలి, ఈ చౌల్ట్రీలల్లా వాళ్ళకు కూడా ఉండడానికి వీలు కల్పించాలి అని చెప్పి 1917లో అనిబిసెంట్ అధ్యక్షులుగా ఉన్నప్పుడు కలకత్తాలో జరిగిన దాంట్లో ఈ తీర్మానం చేశారు. ఆ ప్రభావంతో భాగ్యరెడ్డి వర్మ ఏర్పాటు చేసిన దానికి వాళ్ళు వెనకాల ఉండి సహాయ సహకారాలు అందించారు. ఈ 3 రోజులు సభ జరిగితే 3 రోజులు ఇంద్రకీలాద్రి మీద ఉన్నటువంటి దుర్గ గుడిని తాళాలు వేసి బంద్ చేస్తారు. అవునా? విజయవాడలో కింద మీటింగ్ అయితే మీద దుర్గ గుడి బంద్ చేస్తారు. అదెందుకు బంద్ చేశారు అంటే, ఈ కింద ఉన్నటువంటి మాలమాదిగలు ఏదో బలవంతంగా గుళ్ళోకి వస్తారు అన్న ఉద్దేశంతో
ఆ గుళ్ళోకి ఈ మాలమాదిగలు రాకుండా ఉండాలి అని చెప్పి ఆ 3 రోజుల పాటు గుడి బంద్ చేసి పూజలు లోపల చేసుకున్నారు. అంటే భాగ్యరెడ్డి వర్మ 1917లోనే ఎలాంటి ప్రభావశీలంగా పనిచేస్తుంది అనేది అర్థం చేసుకోవచ్చు. రెండవది ఈ సభల వెనకాల ఉన్నటువంటి ఉన్నవ లక్ష్మీనారాయణ 22లో జైలుకు పోయిన తర్వాత ఈ భాగ్యరెడ్డి వర్మని ఒక పాత్రగా తీసుకొని మాలపల్లి నవలని రాయడం జరిగింది. అంటే ఎంతటి ప్రభావం వేసిండు. ఈ సభల నిర్వహణలో పాల్గొన్న వాళ్ళని భాగ్యరెడ్డి వర్మ ఆ తర్వాత మద్రాస్ అసెంబ్లీకి 23లో నామినేటెడ్ అసెంబ్లీ పదవులు ఉంటే మన నరాల శెట్టి దేవేంద్రుడిని నామినేటెడ్ పదవితోటి ఆయనని ఆంధ్రాలో ఉమ్మడి ఉమ్మడి మద్రాసులో అసెంబ్లీకి నామినేట్ చేయించగలిగేటువంటి శక్తి ఉన్నది, ప్రభావశీలంగా ఆయన పనిచేసిండు. ఇది భాగ్యరెడ్డి వర్మ చేసినటువంటి పని. కానీ ఇక్కడ దానికి సంబంధించిన ఆంధ్ర పత్రిక కానీ గోలుకొండ కానీ ఏమైనా వార్త రాసింది దాని మీద? విజయవాడ అది ఖచ్చితంగా ఆంధ్రపత్రిక రాసింది. ఆంధ్రపత్రిక కాశీనాథన్ నాగేశ్వరరావు కూడా ఒక సంస్కరణవాది. కాశీనాథన్ నాగేశ్వరరావు వాళ్ళ ఊర్లో వాళ్ళ అమ్మ పేరు మీద ఒక పాఠశాల ఏర్పాటు చేసి అలా దళితులకు కూడా ప్రవేశం ఇస్తే ఆ స్కూల్ టీచర్లు మేము దళితులకు చదువు చెప్పమని చెప్పి నిరాకరిస్తే మీరు అవసరం లేదు చదువు చెప్పేటోడే మాకు కావాలి అని చెప్పి కాశీనాథన్ నాగేశ్వరరావు వాళ్ళ ఊర్లో కృష్ణా జిల్లాలో వాళ్ళ ఊర్లో స్కూల్ పెట్టి దళితులకు ఆ స్కూల్ నుంచే వేముల కూర్మయ్య అని చెప్పి ఎదిగి వచ్చిండు. ఆ వేముల కూర్మయ్య ఆ తర్వాత 52 అసెంబ్లీలో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా కృష్ణా జిల్లా నుంచి మంత్రిగా గెలిచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా ఈ వేముల కూర్మయ్య ఉన్నాడు. అంత చరిత్ర ఉంది ఆ స్కూలుకు. అట్లా ఆయన ఆంధ్రపత్రికలో ఇట్లాంటి ఈ సంస్కరణకి సంబంధించినటువంటి వార్తలు రాసేవాడు. ఈవెన్ కృష్ణా పత్రికలో కూడా ముట్నూరు కృష్ణారావు కూడా ఈ రచనలు సంస్కరణవాదానికి సంబంధించిన రచనలు అచ్చువేశారు. నిజానికి ఇవాళ భాగ్యరెడ్డి వర్మ గురించి నేను పుస్తకం వేసిన దానికి ప్రధాన వనరులు ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఆంధ్రపత్రిక, కృష్ణా పత్రిక, పాత పత్రికలే అని చెప్పి మీకు దొరికినాయి. కానీ ఇక్కడ 1917, 2026 నిన్న మొన్న ఒక వీడియో చూసి నేను, ఏదో గుడికి వెళ్తే దళితులు తెలంగాణలో వాళ్ళను తాళం వేసుకొని వెళ్ళిపోయారట. అవును, అదే ఇప్పటికీ ఇవాళ హిందూ ధర్మం గురించి ఇంత మాట్లాడుతున్న రోజు. అవును, ఇవాళ అందుకే భాగ్యరెడ్డి వర్మ, మీరు హిందూ ధర్మం అంటారుగా, భాగ్యరెడ్డి వర్మ అందుకే ఆది హిందూ అని చెప్పి 1917 నాటే పెట్టుకోండి. ఫస్ట్ సభ ఆది హిందూ అని చెప్పి లేకుండే, వేరే పేరుతోటి ఉండిండే. దాన్ని ఆది హిందువుగా మార్చి దళితులందరినీ ఏకతాటి మీదకి 1917లో దక్షిణాదిన భాగ్యరెడ్డి తీసుకొచ్చాడు. ఈ ఆది హిందూ అంటే మేము ఈ దేశం మూలవాసులం అనే ఉద్దేశంతో ఇది హిందూ దేశంలో లేదా సింధు దేశంలో మేమే మేమే మూలవాసులు అంటే హిందూ పదం అనేది కాకుండా అదొక ప్రాంతపరంగా తీసుకొని భాగ్యరెడ్డి వర్మ దాన్ని ప్రచారం చేసి ఈ చైతన్య కార్యక్రమాలు తీసుకొచ్చిండు. అందుకే ఆయన మొదట బ్రహ్మ సమాజ్ ఉన్నాడు. ఎందుకంటే 1906లో ఆయన అఘోర్నాథ్ చట్టోపాధ్యాయతోటి ప్రభావితుడయి బ్రహ్మ సమాజం తీసుకున్నాడు. దానితో పాటు చాలామందిని బ్రహ్మ సమాజంలో చేర్పించిండు. ఆ తర్వాత ఆర్య సమాజు వాళ్ళు బాగా ప్రచారం చేసి మేము అందరూ కులానికి అతీతంగా దళితుల్ని కూడా కలుపుకొని పోతామంటే దాంట్లో కూడా, ఎందుకంటే అప్పుడు కొంత పీరియడు రఘుపతి వెంకటరత్నం నాయుడు హైదరాబాద్ నుంచి పోయిన తర్వాత బ్రహ్మ సమాజం కొంచెం వెనుక తట్టు పడితే ఆర్య సమాజంలో కూడా భాగ్యరెడ్డి వర్మ ఉన్నాడు. బాజీ కృష్ణారావు అని చెప్పి ఆయన మహారాష్ట్ర బ్రాహ్మణు, తెలంగాణ వితంతు బ్రాహ్మణ స్త్రీని పెళ్లి చేసుకుని అప్పుడే ఆ రోజుల్లో 1890లోనే ఆ పెళ్లి చేసుకున్నాడు. ఆయన ఆర్య సమాజకు హైదరాబాద్లో బాగా ప్రచారం చేసేవాడు. ఆ బాజీ కృష్ణారావు ప్రభావంతో
ఆయన పేరునే భాగ్యరెడ్డి వర్మగా మార్చుకోండు. భాగ్య అంటే భాగయ్య అని చెప్పి వాళ్ళ నాయన పెట్టిండు పేరు. వాళ్ళ ఎంవి భాగ్యరెడ్డి వారు, మాదరి వెంకట భాగ్యరెడ్డి వారు. వెంకట అనేది వాళ్ళ నాయన పేరు. అట్లనే ఎంబి గౌతమ్ అని చెప్పి గౌతము మాదరి భాగ్య గౌతమ్ అని చెప్పి ఆయన కొడుకు అట్లా పేరు పెట్టుకుండు. ఈ ఎంవి భాగ్యరెడ్డి వర్మ అంటే భాగ్య అనేది భాగయ్య నుంచి భాగ్య తీసుకొని రెడ్డి అనేది రేడు అంటే ఈ మేము గతంలో ఈ ప్రాంత పాలకులము, రాజులము. రేడు అంటే రాజులము, పాలకులము. వర్మ అంటే ఈ ఆర్య సమాజ్ నుంచి భాగ్యరెడ్డి వర్మకు ఈ బాజీ కృష్ణారావు జంధ్యం వేసి నువ్వు ఇప్పటి నుంచి వర్మ అని చెప్పి కూడా ఆయనకు బిరుదు ఇచ్చిండు. ఈ మూడు కూడా ఆయన పేరులో పెట్టుకొని నడిపించుకొని కుల మతాలకు అతీతంగా నడుస్తున్న దాంట్లో ఆర్య సమాజ్ ఉంటే, ఇదే ఆర్య సమాజ్ వాళ్ళు భాగ్యరెడ్డి వర్మ స్థాపించిన పాఠశాల విద్యార్థి ఒకరు, వాళ్ళు ఆర్య సమాజ్ వాళ్ళు సంస్కృత శ్లోకాల్లో పోటీ పెడతారు. సంస్కృత శ్లోకాల్లో పోటీ పెడితే ఈ భాగ్యరెడ్డి వర్మ స్థాపించిన చాదరగట్ల ఉన్నట్టు ఈ బాలికల పాఠశాల విద్యార్థిని ఒకరు, ఈ బాలికల పాఠశాల ఒకటి కాదు, పష్తక్వాం పాఠశాలలు అని చెప్పి, పష్తక్వాం అంటే అణచివేతకు గురైన వెనకబాటుకు గురైన వాళ్లకు ప్రత్యేకంగా వడ్లకొండ నరసింహరావు, భాగ్యరెడ్డి వర్మ, సురవరం ప్రతాప్ రెడ్డి, మాడపాటి హనుమంతరావులు కలిసి హైదరాబాదులో దళితుల కోసానికి ప్రత్యేకంగా వివిధ దూద్బౌలి అంటే చాదర్ఘాటు, ధూళిపేట లాంటి ప్రాంతాల్లో ఈ ప్రత్యేకంగా పాఠశాలలు ఏర్పాటు చేశారు. ఈ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులు కూడా శ్లోకాల్లో పోటీ పడ్డారు. అట్లా ఒక పోటీ పడ్డ ఒక విద్యార్థిని శ్లోకాల్లో మొదటి ప్రైజ్ తీసుకుంటారు. ఆ మొదటి ప్రైజ్ తెచ్చుకున్న తర్వాత అనౌన్స్ చేసేటప్పుడు భాగ్యరెడ్డి మెమోరియల్ అది భాగయ్య ఆది హిందూ స్కూల్కి సంబంధించిన అమ్మాయి మొదటి ప్రైజ్ గెలుచుకుంది అని చెప్పి ప్రకటించేసరికి వేదిక మీద ఉన్నటువంటి ఆసీనులైనటువంటి ఆర్య సమాజంలో మాలల పిల్లకు ఎట్లా అవార్డు వస్తుంది, ఇంతమంది బాపనోళ్ళు పాల్గొనంగా, ఇది తప్పుడు నిర్ణయం, దీన్ని వ్యతిరేకిస్తున్నాం మేము అని చెప్పి వేదిక మీద కూర్చున్న వాళ్ళు అభ్యంతరం చెప్తారు. అదే వేదిక మీద భాగ్యరెడ్డి వర్మ కూడా ఉన్నాడు. మీరు ఇంత ఓర్వ లేకుండా ఉన్నారు, నిజాయితీగా పరీక్షలు మీ బాపనోళ్ళే పెట్టిర్రు, ఆర్య సమాజీలే పెట్టిర్రు, వాళ్ళ దాంట్లో వాళ్ళే న్యాయ నిర్ణేతలుగా ఉండి ఎంపిక చేసిన దాన్ని మీరు ఎట్లా తప్పు పడతారు అని చెప్పి అప్పటి నుంచి ఇక నుంచి నేను అది ఆర్య సమాజు నుంచి వైదొలుగుతున్నాను అని చెప్పి జంధ్యం తీసేసి బయటకు వచ్చి అట్లా ధిక్కారం ప్రకటించాడు. కానీ ఆర్య సమాజు కులం ఉండొద్దు అని చెప్పి, అదే కదా కులం ఉండేది అని చెప్పి భాగ్యరెడ్డి వర్మ ఉండదు అని చెప్పి చెప్పినందుకే దాంట్లో చేరిండు. నేను ఇలా కులం ఉండదు అన్న ఉద్దేశంతో మీరు చెప్తే నమ్మి దీంట్లో చేరినాను, మా వాళ్ళను కూడా చేర్పించినాను. అట్లాంటిది మీరు ఇప్పుడు దీంట్లో కులము పాటించడము అంటే ఇది మా మూల సూత్రాలకే విరుద్ధము, ఆది హిందూ సూత్రాలకు విరుద్ధము, అందుకే మేము వైదొలుగుతున్నాము, మా వాళ్ళు కూడా దీని నుంచి పక్క జరుగుతున్నారు అని చెప్పి బయటికి వచ్చాను. న్యూస్ వచ్చింది, కవర్ అయింది, ఖచ్చితంగా న్యూస్ ఉన్నది. నేను ఆధారాలతో సహా దళితోద్యమ వేగుచుక్క భాగ్యరెడ్డి వర్మ అని చెప్పి రాసిన పుస్తకంలో ఇవన్నీ రికార్డ్ చేశాను. మాము ఒక వ్యక్తి అతను ఆ రోజుల్లో 100 ఏళ్ళ కింద ఏ మీడియా లేదు, ఆయనకి ఏ శక్తి లేదు, ఎంత ధైర్యం కావాలి ఆ పని చేయడానికి? ఏ మీడియా లేదు, కాకపోతే భాగ్యనగర్ పత్రిక 1931 అది కూడా మళ్ళీ 34 తర్వాత అదే భాగ్యరెడ్డి వర్మ భాగ్యనగర్ పత్రిక ఆగిపోతే ఆది హిందూ అని చెప్పి ఇంకొక పత్రిక నడిపించిండు. ఆయన హైదరాబాదులో ఉండి సభల్లో పాల్గొనని రోజు లేదు. హైదరాబాద్లో ఉంటే ఖచ్చితంగా సభల్లో పాల్గొన్నాడు. ఇక బయటికి పోతే ఖచ్చితంగా ఆయన బాంబేలో సభలలో పాల్గొన్నాడు, బెంగళూరులో సభలలో పాల్గొన్నాడు, మద్రాసులో సభలలో పాల్గొన్నాడు, లక్నోలో పాల్గొన్నాడు, కలకత్తాలో పాల్గొన్నాడు. ఆంధ్రప్రదేశ్లో ఆయన తిరగని పాత 10 జిల్లాలలో ఏ జిల్లా లేదు, పాత 13 జిల్లాలలో అన్ని జిల్లాలు తిరిగిండు. అనంతపురం మొదలుకొని తూర్పుగోదావరి జిల్లా వరకు ఈ అన్ని జిల్లాలలో నెల్లూరులో కూడా పాల్గొన్నాడు. ఈ అన్ని జిల్లాలలో పాల్గొని అక్కడ
దళిత సమాజాన్ని ప్రధానంగా మాలల్ని ఐక్యం చేసేందుకు కృషి చేసిండు. ఈ మాలలని ఐక్యం చేసిన దాని నుంచే ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో దళిత చైతన్యం వెల్లివిరిసింది. ఆ చైతన్యము పునాది మీదనే 1944లో అంబేద్కరు ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలు పర్యటించినప్పుడు ఆయనకు బ్రహ్మరథం పట్టిర్రు. ఆ ప్రభావం ఇప్పుడు అంబేద్కర్ కోనసీమ జిల్లా అని చెప్పి పెట్టడం మీద కూడా ఆ పునాదే ఉన్నది. ఇద్దరు ఎప్పుడన్నా కలుసుకుంటారు, తారసపడ్డారు ఇద్దరు అంబేద్కర్ ఇద్దరు అంటే లక్నోలో సభలు, అది దళిత ఆది హిందూ సభలు జరిగినప్పుడు అంబేద్కరు భాగ్యరెడ్డి వర్మ ఇద్దరు కూడా దాంట్లో పాల్గొన్నారు. నిజానికి 1931లో జరిగిన 30లో జరిగిన ఈ సభల్లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కు మా దళితులందరి ఏకైక ప్రతినిధిగా భాగ్యరెడ్డి వర్మని అంబేద్కర్ని పంపించాలి అని చెప్పి తీర్మానాన్ని ప్రతిపాదించింది భాగ్యరెడ్డి వర్మ ఆది హిందూ ఆ సభలో. ఆ తీర్మానం ఆమోదించిన తర్వాతనే దళితులందరి ప్రతినిధిగా అంబేద్కరు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. జగ్జీవన్ రాము భాగ్యరెడ్డి వర్మ కూడా పరిచయం ఉంటారు అప్పటికి వారి లెక్కన. జగ్జీవన్ రాము భాగ్యరెడ్డి వర్మ పరిచయం ఉండే అవకాశం ఉంది, కానీ వీళ్ళిద్దరు ఎక్కడ కలుసుకున్నట్టుగా నా దృష్టికి అయితే రాలేదు. ఓకే ఓకే, ఎందుకంటే రౌండ్ టేబుల్ సమావేశం అంటే అప్పుడు జగ్జీవన్ రాము ఇది లక్నోలో జరిగిన సభల్లో ప్రతిపాదన వచ్చింది. ఆ సభకు ఒక సెషన్కు భాగ్యరెడ్డి వర్మ అధ్యక్షత వహిస్తూ, ఎందుకంటే భాగ్యరెడ్డి వర్మ ఉర్దూ హిందీలో గొప్ప వక్త, ఇంగ్లీష్ కూడా మాట్లాడేవాడు, తెలుగు ఎట్లాగో మాట్లాడేవాడు, మంచి పండితులు. అందుకే ఆయన అది హిందుత్వవాదులు ఆయన మీద దాడి చేసి నువ్వు ఆది హిందూ పెట్టుకోవడం ఎట్లా అని చెప్పి, అంటే ఆయన పురాణాల నుంచి మేము ఎట్లా ఈ మూలవాసులం అని చెప్పి చెబుతూ పుస్తకాలు రాసిండు. ఆ రోజుల్లో ఆర్య సమాజ్ని నుంచి బయటకు వచ్చిన తర్వాత మేము ఈ దేశం మూలవాసులం ఎట్లా అవుతాము, దానికి ఇవి ఆధారాలు అని చెప్పి అంతకుముందుకు మహాత్మా జ్యోతిరావు పూలే ప్రతిపాదించిన దాన్ని ఈయన కొంచెం మరింత ముందుకు తీసుకుపోయి ఈ దేశం మూలవాసులం మేము అని చెప్పి చెప్పిండు. ఇది ఒక్కటే కాదు, భాగ్యరెడ్డి వర్మ ఆర్థిక రంగంలో కూడా గొప్ప పని చేసిండు. ఎందుకంటే ఆయన ప్రధానంగా తెలంగాణలో హైదరాబాద్ కేంద్రంగానే పనిచేసిండు, కొన్ని జిల్లాలకు పోయిండు, కానీ ఆయన ఎందుకంటే జిల్లాలలో అప్పుడు దొరలు దేశముఖుల ప్రభావం బాగుండేది కాబట్టి సభలకు దళితులు పోతే వాళ్ళ మీద దండన ఉండడం, వాళ్ళకు మీద జుర్మానా కూడా వేసేవాళ్ళు. కాబట్టి అంత తెలంగాణ జిల్లాలలో అంత ప్రభావం లేదు. కానీ హైదరాబాద్లో ఆయన ప్రభావం లేని ప్రాంతం లేదు. పాఠశాలలు పెట్టడం కావచ్చు, ఈ భవన నిర్మాణ కార్మికులలో ఎక్కువ మంది ఆనాడు దళితులు ఉండేవాళ్ళు. ఆ తెలంగాణలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన దళితులు కూడా మైగ్రేట్ లేబరు ఉండేది. ఈ లేబరు భవన నిర్మాణం జరిగే దగ్గరికి పోయి ప్రతి వారం వాళ్ళ దగ్గర పోయి మీరు ₹1 మాకు ఇవ్వండి అని చెప్పి, ₹1 చాలా పెద్ద అమౌంట్ కదా ఆ రోజుల్లో. ₹1 అంటే వారానికి వాళ్ళకు ₹5 ₹4 వచ్చేది. ₹5 ₹4 కంటే ఎక్కువనే వచ్చేది ఒక కుటుంబానికి. ఇద్దరు పనిచేస్తే ఆ కుటుంబం నుంచి భార్య భర్తలు పనిచేస్తే ₹1 మాకు ఇవ్వండి అని చెప్పి ఆ కుటుంబం నుంచి తీసుకునేవాళ్ళు. అట్లా భవన నిర్మాణం ప్రారంభమయ్యే నుంచి చివరి కనుక ఆ పని చేసేవాళ్ళు. నిర్మాణం అయ్యి వాళ్ళు ఇళ్ళకి పోయేది కనుక ఆ భవన నిర్మాణం ఇళ్ళకు ఒరిజినల్ ఓనర్ పోయేటప్పుడు వీళ్ళకు కొంత అది పండుగ చేస్తారు, పండుగ చేస్తారు. ఆ పండుగ చేసే రోజు భాగ్యరెడ్డి వర్మ తులం బంగారం తీసుకుపోయి వాళ్ళ దగ్గర పోయేది. వాళ్ళు ఒక్కొక్క పైసా ఇచ్చిన దాన్ని బంగారం కొని, మీ పే మీద బంగారం ఉండాలి, మీరు పొదుపు చేయలేరు కాబట్టి నేను పైసలు తీసుకున్నా మీ దగ్గర, నా కోసం కాదు ఇది అని చెప్పి ఆ బంగారంతో చేసిన పుస్తని వాళ్ళ ఇళ్ళకి పోతే భర్త చేతులతోటి భార్య మెడల కట్టించేటోడు. అదే పొదుపు కార్యక్రమం, ఆర్థికంగా వాళ్ళు ఎట్లా స్వావలంబన ఉండాలి అనేది భాగ్యరెడ్డి వర్మ ఆ రోజు అట్లా పని చేసిండు. కాబట్టి అంతో ఇంతో హైదరాబాద్లో మాలలు చదువుకున్నారు. నీకు
చదువుకున్న వాళ్ళు చట్టసభలకు పార్లమెంటుకు కానీ ఆ తర్వాత అసెంబ్లీకి కానీ నీకు మినిస్టర్లు కదా అప్పటికే. మినిస్టర్లు కూడా అదే బిఎస్ వెంకట్రావు మినిస్టర్. వెంకట్రావు ఎర్స్ట్వైల్ హైదరాబాద్ స్టేట్లో మరాఠవాడ ప్రాంతం నుంచి 3 దళిత ఎమ్మెల్యేలు ఎలక్ట్ అయితే, ఒకే జిల్లా నుంచి మరాఠవాడ నుంచి నాందేడ్ నుంచి 3 ఎమ్మెల్యేలు ఎలక్ట్ అయితే ఆ 3 కూడా భాగిరెడ్డి వర్మ శిష్యులే. అంటే రాజకీయంగా ఎట్లా ఉన్నది అని చెప్పి చెప్పడానికి నేను అది చెప్తా ఉన్నాను. ఇది భాగిరెడ్డి వర్మ అంటే ఆయన చేసిన ఒకనొక ప్రయత్నం. సురవరం ప్రతాప్ రెడ్డి గారు ఆనాడున్న ప్రజలను పీడించిన వాళ్ళల్లో కొందరు రెడ్లు ఉన్నారు. అదే కొందరు రెడ్లు ప్రజల కోసం పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ప్రజల కోసం పనిచేసిన వారు వీరు కదా. ఈయన సామాజిక కార్యక్రమాలు ఏమేమి ఉన్నాయి? అదే నిజానికి 1926 మే 10న మొదటి గోల్కొండ పత్రిక మొదటి సంచిక వచ్చింది. దాని వెనకాల కోత్వాల్ వెంకటరామారెడ్డి ఉన్నాడు. కోత్వాల్ వెంకటరామారెడ్డి కాకుండా కోత్వాల్ వెంకటరామారెడ్డి ఆయన ఇంట్లో కూర్చొని వనపర్తి సంస్థానాధీశులు, గద్వాల సంస్థానాధీశులు, పాల్వంచ సంస్థానాధీశులు, మిగతా జాగీర్దారులు, జమీందారులు, దేశ్ముఖులని ఇంటికి పిలిపించి గోల్కొండ పత్రికకు మీరందరూ విరాళాలు ఇవ్వాలి అని చెప్పి, మీరు పైసలు ఇచ్చి మర్చిపోర్రి, అది దాని వెనుక మళ్ళీ మీకు పెట్టుబడి లాభాలు వస్తాయని కాదు, ఇవ్వండి అని చెప్పి, విరాళాలు ఇవ్వండి అని చెప్పి అంటే, అప్పుడు ఈ సంస్థానాధీశులు, దేశపాండ్యాలు, జాగీర్దారులు అందరూ కూడా దాంట్లో 99% మంది రెడ్లే ఉన్నారు. వాళ్ళందరి డబ్బులు తీసుకొని గోల్కొండ పత్రిక స్టార్ట్ చేసి గోల్కొండ పత్రిక స్టార్ట్ అయింది. అంతకంటే ముందే ప్రభావం నుంచి డబ్బులు సేకరించి 26 మే 10 నుంచి పత్రిక స్టార్ట్ అయింది. పత్రిక స్టార్ట్ అయిన నెల రోజుల నుంచే రెడ్ల మీద దాడి ఉంది ఆ పత్రికలో. అవునా? ఎందుకంటే రెడ్లు పైసలు పెట్టి పత్రిక పెడితే ఊర్లలో రెడ్లు దమనకాండ చేస్తావురు, జాగీర్దారులు దమనకాండ చేస్తావురు, వనపర్తి సంస్థానంలో పాఠశాలలకు ఫండింగ్ లేదు, అక్కడ దళితుల మీద దాడులు జరుగుతున్నాయి, ఇవన్నీ అరికట్టలేకపోతావురు సంస్థానాధీశులు, గద్వాల సంస్థానాధీశులు, ఈ ఆదిలక్ష్మీదేవమ్మ, వీళ్ళందరూ సంస్థానంలో ఉన్నటువంటి అందరికీ పాఠశాలలు ఏర్పాటు చేయలేకపోతావురు, వాళ్ళ దళితుల పట్ల ఇప్పటికీ వివక్ష కొనసాగుతున్నది అని చెప్పి ఈ వార్తలు వచ్చేది. వాళ్ళందరూ వచ్చి మళ్ళా కోత్వాల వెంకటరామారెడ్డి దగ్గరికి వచ్చి మేము పైసలు ఇస్తే మా మీదనే ఇట్లా రాస్తున్నారు అంటే, అది మిమ్మల్ని ఒక్కరినే అంటలేరు కదా, అందరినీ అంటారు కదా, అది మీరు సవరించుకోవాల్సిందే. ప్రజల కోసం, ప్రజల పక్షాన సామాజికంగా మనం మారాలి, మనం వాళ్ళని చదివించితేనే మనం సమాజంలో గౌరవం ఉంటుంది అని చెప్పి అంతకుముందుకు 1918లో స్టార్ట్ అయినట్టు 17-18లో స్టార్ట్ అయినటువంటి రెడ్డి హాస్టల్కు మీ పిల్లల్ని పంపించండి, మీ ప్రాంతాల నుంచి పిల్లల్ని పంపించండి అని చెప్పి ఆ రెడ్డి హాస్టల్కి కూడా మన సురవరం ప్రతాప్ రెడ్డి వార్డెన్గా ఉండేవాడు. ఆ సురవరం ప్రతాప్ రెడ్డి నాయకత్వంలో హాస్టల్గా ఉన్నటువంటి వాళ్ళ నుంచే రావినారాయణ రెడ్డి లాంటి, ఆరుట్ల రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు నాయకత్వంలోకి వచ్చారు, కమ్యూనిస్ట్ నాయకత్వంలోకి. ఆ స్కూల్లో చదువుకున్న వాళ్ళే, ఆ హాస్టల్లో ఉన్న వాళ్ళే జస్టిస్ జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు జడ్జిలుగా అయ్యారు. అంటే ఆయన ఏవి కాలేజ్ పెట్టింది ఆయన్నే. ఇప్పటికీ ఏవి కాలేజ్, ఆంధ్ర విద్యాలయ కాలేజీ ఆయన జోలే పట్టుకొని తిరిగి సురవరం ప్రతాప్ రెడ్డి నిధులు విరాళాలు సేకరించి ఆడ జాగగుని ఆ పాఠశాలని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ఏవి కాలేజ్ అయింది, ఇప్పుడు పీజీ కూడా నడుస్తూ ఉంది. దానికి పునాది వేసింది, నడిపించింది మొదట మన సురవరం ప్రతాప్ రెడ్డి. ఈ దేశంలో మానవ హక్కుల కోసానికి మొట్టమొదటిసారిగా పనిచేసింది. మనకు నెహ్రూ వాళ్ళందరినీ చెప్పుకుంటూ ఉంటాం, కానీ ఆ జాతీయ స్థాయిలోనే ప్రాథమిక సత్వములు అని చెప్పి 1938లో భాగ్యరెడ్డి వర్మ పుస్తకమే రాసిండు. భారత స్వతంత్ర చట్టం వస్తున్న సందర్భం అది. ప్రాథమిక సత్వములు అంటే అది ప్రైమరీ, అది సివిల్ లిబర్టీస్ అని చెప్పి ప్రాథమిక సత్వములు అని చెప్పి 1938లో భాగ్యరెడ్డి మన
పట్టికోట ఆళ్వార్ స్వామి దేశోద్ధారక గ్రంథమాల అని చెప్పి ఒక గ్రంథమాలను స్టార్ట్ చేస్తే ఆ గ్రంథమాల తరపున ఈ హక్కులకు సంబంధించిన పుస్తకాన్ని అచ్చివేసిండు. అట్లాగే ఆంధ్రుల సాంఘిక చరిత్ర రాసిండు, పత్రిక నడిపించిండు, దేశ గ్రంథమాలను నడిపించి అనేక పుస్తకాలని తెలంగాణకు సంబంధించిన విజ్ఞానవర్ధిని పరిషత్తు అని చెప్పి సైంటిఫిక్ టెంపర్మెంటు సాహిత్యంలోకి రావాలని చెప్పి నడిపించిండు. ఆ ఇప్పుడు తెలంగాణ సారస్వత పరిషత్తు, అంతకుముందు ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రారంభ దాంట్లో ఆయన కూడా సభ్యుడిగా ఉన్నాడు. శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయము సభలలో ఆయన ఉన్నాడు. ఆ సభల్లో విశ్వనాథ సత్యనారాయణ లాంటి వాళ్ళు అక్కడికి వచ్చి ప్రసంగించాలి అంటే ఆయన వేదిక మీద ఆయన సభాధ్యక్షత స్థానంలో ఉన్నారు అంటే వాళ్ళు ఎక్కడ ఒక్క పొల్లు మాట మాట్లాడినా కూడా అసంబద్ధమైన విషయం మాట్లాడినా కూడా ఆయన పట్టుకుంటాడు అని చెప్పి చాలా జాగ్రత్తగా ఆయనను అత్యంత గౌరవపురస్సరంగా చూస్తూ ఆయన వేదిక మీద ఉండడం తమ భాగ్యంగా భావించి సభలలో పాల్గొనేవాళ్ళు. గ్రంథాలయోద్యమం అంటే ఒక్క శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయమే కాదు, వేమన ఆంధ్ర భాషా నిలయాన్ని ఆయన కొన్ని రోజులు నడిపించాడు. ఇప్పుడు బాలసరస్వతి గ్రంథాలయం అని చెప్పి గౌలిగూడ చెమ్మన్లో బాలసరస్వతి గ్రంథాలయం 1923లో స్టార్ట్ చేశారు. అది కూడా ఆయన ఇనిషియేషన్ మీదనే స్టార్ట్ అయింది. నీకు కోదాటి నారాయణరావు అని చెప్పి స్వాతంత్రోద్యమకారుడు ఉండేవాడు. ఆయనను జర్నలిస్టుగా తీర్చిదిద్ది గోల్కొండ పత్రికలో ఓనమాలు నేర్పించింది అతనే. పట్టికోట ఆళ్వార్ స్వామి కూడా గోల్కొండ పత్రికలో పనిచేసిండు. ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన తల్లావజ్జల శివశంకర శాస్త్రి, కురుగంటి సీతారామ శాస్త్రి లాంటి వాళ్ళు హైదరాబాద్కు వస్తే హైదరాబాద్లో గోల్కొండ పత్రిక సంస్థానంలో ఒక దర్బార్ నడిచేది. ఆ దర్బార్ని వాళ్ళందరూ వచ్చినప్పుడు ఆ దర్బారుకు ఆయన్నే అధ్యక్షత వహించి మీ బాపనోళ్ళు ఎట్లా ఏకపక్షంగా రాస్తూ ఉన్నారు చరిత్రను అని చెప్పి బ్రాహ్మణీయ చరిత్రను కూడా ఆధిపత్య చరిత్ర అట్లా కాదు, చరిత్ర ఇది అని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసేవాడు. ఆ కన్విన్స్ చేయడంలో భాగంగానే అవన్నీ ఎత్తి చూపిస్తూ 1949 నాటికి ఆంధ్రుల సాంఘిక చరిత్ర అని చెప్పి ఒక సబాల్టర్న్ దృక్పథంతో ఆంధ్రుల సాంఘిక చరిత్రని అది మామూలు పరిశోధనగా అంటే సాహిత్యాన్ని మొత్తము తెలంగాణలో తెలుగు సాహిత్యంలో వచ్చిన మొత్తం అన్ని పుస్తకాలు ఆయన బీరువాలో ఉండేటి అట గోల్కొండ పత్రిక ఆఫీస్లో. ఈ విషయాన్ని నేను కాదు, మన శేషాద్రి రమణ కవులు అని చెప్పి గోల్కొండ కవుల సంచిక, గోల్కొండ కవుల సంచిక తెలంగాణ ఆత్మగౌరవ ప్రకటన 1934లోనే ఒక 369 మంది తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన కవులు ఎట్లా ఉన్నారు అని చెప్పి వాళ్ళ సాహిత్యాన్ని సేకరించి మేము సైతం చరిత్రకెక్కదగ్గ వాళ్ళమే, మేము చరిత్రను సృష్టించిన వాళ్ళమే అని చెప్పుకొని ఆ గోల్కొండ కవుల సంచికని ఆ సమయంలో మన ఆత్మకూరు సంస్థానాధీశురాలు ఆర్థిక సహాయంతో ఆ పుస్తకాన్ని వెలువరించాడు. అంటే అటు సంస్థానాలతోటి కలిసి పనిచేసిండు, ఇటు దళితులతోటి కలిసి పనిచేసిండు, ఇటు స్త్రీలు మీరు ఎవరు రాస్తలేరు మీరు రాయాలి అని చెప్పి స్త్రీలే లేరు తెలంగాణలో ఈ విషయం మీద మాట్లాడేవాళ్ళు అని చెప్పి స్త్రీలను రెచ్చగొట్టి మారు పేరుతోటి ఆయనే ఒక స్త్రీ పేరుతోటి రాసి వాళ్ళని రెచ్చగొట్టితే ఆ స్త్రీల నుంచి ఎల్లాపగడ సీతాకుమార్ లాంటి వాళ్ళు అది తప్పు మేము ఉన్నాము అని చెప్పి నందగిరి అది ఇందిరాదేవి, ఎల్లాప్రగడ సీతాకుమార్ లాంటి వాళ్ళు గోల్కొండ పత్రికలో ఆయన వాదనలను ఖండించేవాళ్ళు. ఆయన కావాలని చెప్పి రెచ్చగొట్టే. అట్లనే వివిధ మారుపేర్లు పెట్టుకొని చిత్రగుప్తుడు అని చెప్పి ఇంకా చాలా వివిధ మారుపేర్లు పెట్టుకొని ఆ గోల్కొండ పత్రికలో రాసేవాడు. అంటే మహిళలతోటి, శూద్రులతోటి, దళితులతోటి, ఆదివాసులతోటి. ఎందుకంటే ఆదివాసులకు సంబంధించి ఆదిలాబాద్ జిల్లాలో ఏం జరుగుతున్నదని చెప్పి అక్కడి వారితోటి వ్యాసాలు రాయించి గోల్కొండ పత్రికలో అచ్చివేసిండు. సుంకరెడ్డి నారాయణ రెడ్డి సారు నేను ఇద్దరం కలిసి ఆయన తెలంగాణ సాహిత్య వ్యాసాలు, తెలంగాణ వ్యాసాలు అని చెప్పి పుస్తకం తీసుకొచ్చినాం. దాంట్లో రాజారామేశ్వరరావు, ప్రథమ రాజారామేశ్వరరాయలు వనపర్తి ఈ దేశ మొదటి తెలుగుదేశానికి సంబంధించిన మొదటి సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం కాదు, ప్రథమ రాజారామేశ్వరరాయలే
మొదటి సంఘ సంస్కర్త. ఎందుకంటే ఆయన భోజనానికి కూర్చుంటే సాకలాయన ఆయనకు వడ్డించేది వనపర్తి సంస్థానంలో. వనపర్తి సంస్థానంలో. ఇది ఇది 17వ శతాబ్దం. 1818, 1820 ఆ ప్రాంతానికి సంబంధించి. సిపాయిల తిరుగుబాటు కంటే ముందు. అవును. ఆయనకు అంటే అప్పటికి కొంత ఇంగ్లీషు మద్రాసు ఇంగ్లీష్ వాళ్ళ ప్రభావం ఉండడంతో, ఎందుకంటే ఆ వనపర్తి సంస్థానం రెడ్లు కానీ రావునట్లేదు మధ్యలో, అర్థం కాలేదు నాకు ఇది. అదే అట్లా పెట్టుకున్నారు. అది అది అదే ఈ రామారజుల మరి అదే వాళ్ళు మేము పాలకులము అని చెప్పి చెప్పుకునేందుకు రేడు అని చెప్పి కూడా పాలకులే వస్తారు, అట్లా చెప్పుకున్నారు. ఇది ఆయన అప్పటికే మద్రాసు తోటి సంబంధం ఉంది. ఆయన సంస్థానంలో ఆఫ్రికన్ క్యావలరీ అని చెప్పి వాళ్ళు ఇప్పుడు ఏసీ గార్డ్స్ అని చెప్పి మనం ఏదైతే చెప్పుకుంటున్నాం సిద్ధిలు, వాళ్ళు ఆయన సైన్యంలో ఉండేవాళ్ళు. అంటే వాళ్ళ ఇంటరాక్షను వివిధ సామాజిక వర్గాల వాళ్ళతోటి ఇంటరాక్షన్ అనేది ఆ సంస్థానాధీశునికి ఉండడంతో ఆ ప్రభావము మన కొత్వాల్ వెంకటరామారెడ్డి, ఎందుకంటే విలియం అని చెప్పి ఆయన పేరు విలియం దొరా అని చెప్పి ఆయన వీళ్ళ పెదనాయనో నాయనో అవుతాడు. ఆ సంస్థానం ప్రభావము కొత్వాల్ వెంకటరామారెడ్డి మీద, కొత్వాల్ వెంకటరామారెడ్డి సబాల్టర్న్ దృక్కోణము, సమానత్వ భావన సురవరం ప్రతాపరెడ్డి మీద ఉండడంతో ఈ సామాజిక సంస్కరణ ఉద్యమాలు చేయగలిగారు. ఒక్క సామాజిక సంస్కర్తనే కాకుండా రచయితగా, జర్నలిస్టుగా, మానవ హక్కుల ఉద్యమకారుడిగా, అరుంధతీయ మహాసభలో మాదిగలతోటి కలిసి పనిచేసిండు. హరిగ రామస్వామి, భాగ్యరెడ్డి వర్మలతోటి ఆది హిందూ ఉద్యమంలో ఉన్నాడు. ఎందుకంటే ఆది హిందూ మహాసభలో భాగ్యరెడ్డి వర్మ కూడా వన్ ఆఫ్ ది సభ్యుడు. అలాగే పస్తక్ ఫామ్ స్కూల్స్ అని చెప్పి ఇంతకుముందుకు చెప్పుకున్నాగా, ఆ స్కూళ్ళ నిర్మాణంలో ఆయన భాగస్వామి అయ్యిండు. ఏవి కాలేజ్ లాంటి స్కూల్స్ పెట్టిండు. ఇట్లా బహుముఖంగా సురవరం ప్రతాపరెడ్డి పని చేసినప్పటికీ ఇవాళకి తెలంగాణ ప్రభుత్వం ఆయన పేరిట ఒక అవార్డు ఏర్పాటు చేయలేదు. నారాయణ రెడ్డి ఆయన శిష్యులైనటువంటి దాశరథి, ఇద్దరు కూడా దాశరథి, కాళోజీ కూడా సురవరం ప్రతాపరెడ్డి శిష్యులు. ఆయన సూచన మేరకే, ఆయన హెచ్చరికల మేరకే నారాయణ రెడ్డితో కలిపి వాళ్ళ ముగ్గురు తెలంగాణ రచయితల సంఘం అని చెప్పి 49లో 50లో ఏర్పాటు చేశారు. వాళ్ళ శిష్యుల పేరిట తెలంగాణ ప్రభుత్వం అవార్డులు ఇస్తుంది, కానీ గురువు గురించి ఎవరు పట్టించుకుంటలేరు. ఆయన పేరుతో యూనివర్సిటీ ఏర్పాటు చేశారు, అది చాలా గొప్ప విషయం. దానికి రేవంత్ రెడ్డిని అభినందించాల్సిందే. కానీ ఆ రేవంత్ రెడ్డి వాళ్ళ జిల్లాకు సంబంధించిన సురవరం ప్రతాప్ రెడ్డి ఉత్సవాలని ఈ సంవత్సరం 130 అధికారికంగా నిర్వహిస్తామంటారు. ఒక్క కలెక్టరేట్ ఆఫీసుల్లో ఎన్నో దండ వేసి వెనుకకు తిరుగుతారు. కానీ అధికారికంగా అఫీషియల్గా పాఠశాలల్లో, కలెక్టర్ ఆఫీసులలో, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో చేయాలి అనే ఉత్తర్వులు ఏ సంవత్సరం ఆ సంవత్సరం ఇవ్వాల్సి వస్తుంది. ఒక స్టాండింగ్ ఆర్డర్సు ప్రతి సంవత్సరం ఈయన ఉత్సవాలని ప్రభుత్వ ఖర్చులతోటి నిర్వహిస్తుంది. అక్కడ అది ఆ ఏరియాలో లబ్ధ ప్రతిష్ఠులైన వ్యక్తులతోటి ఆయన ఉపన్యాసాలు ఇప్పించి పుస్తకాలు అచ్చువేసేందుకు ఇంతవరకు సురవరం ప్రతాప్ రెడ్డి సమగ్ర రచనలు ఒక 10-13 రచనలు శ్రీనారాయణ రెడ్డి పూనిక మేరకు వచ్చాయినాయి, కానీ అవి సమగ్రం కాదు. అది 10% మాత్రమే. 10% 1200 పేజీలలో 1300 పేజీలలో వచ్చాయింది. కానీ దాదాపు 10,000 పేజీల్లో సురవరం ప్రతాప్ రెడ్డి రచనలు అచ్చుకు కావాల్సినవి ఉన్నాయి. 10,000 పేజీలు. ఎందుకంటే ఆయన 1926 నుంచి 1953లో వనపర్తి శాసనసభ్యుడిగా ఆగస్టు 23లో చనిపోయాడు. అప్పటి వరకు కూడా 51లో ప్రజావాణి అని చెప్పి ఒక పత్రికని, గోల్కొండ పత్రిక నుంచి బయటకు వచ్చి ఆ పత్రికని స్టార్ట్ చేసిండు. అట్లే 26 నుంచి 53 వరకు ఒక 27 ఏండ్ల పాటు చెయ్యిరిగి ఊర్లో ఉన్నా కూడా ఎడమ చేయి, కుడి చేయి ఇరిగితే ఎడమ చేయి తోటి కూడా
వ్యాసాలు రాసి పత్రికలకు పంపించాడు. అన్ని వ్యాసాలు రాసినటువంటి వ్యక్తి ఆ తెలంగాణ అస్తిత్వాన్ని శిఖరం మీద నిలబెట్టినటువంటి వ్యక్తి రచనలు అచ్చులోకి రావాల్సిన అవసరం ఉంది. దీనికి యూనివర్సిటీలు పూనుకుంటాయా, అకాడమీ గవర్నమెంట్ పూనుకొని ఫస్ట్ దీనికి నిధులు కేటాయించాలి. 100% మేము నిధులు కేటాయించకుండా మేము చేస్తాము అంటే అది డొల్ల మాటలే. ఖచ్చితంగా ఈ రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా వాడు కాబట్టి ఆ జిల్లా నుంచి వచ్చిన మహోన్నతుడైన, ఎందుకంటే తొలి ముఖ్యమంత్రి బూరుగుల రామకృష్ణారావు, ఉమ్మడి మహబూబ్నగర్. ఆ రోజుల్లో ముఖ్యమంత్రి సురవరం ప్రతాపరెడ్డి కావాల్సి ఉంటే బాపనోళ్ళు కుట్రపూరితంగా బూరుగుల రామకృష్ణారావుని చేసిండని చెప్పి శతపత్రంలో మన గడియారం రామకృష్ణ శర్మనే చెప్పుకున్నాడు. నేను చెప్పిన విషయం కాదు, ఆయనే చెప్పాడు. కాబట్టి అంత స్థాయి గొప్ప మహనీయుడు. ఎందుకంటే ఆంధ్ర మహాసభలు, ప్రథమాంధ్ర మహాసభలు అయితే సురవరం ప్రతాపరెడ్డి 1930లో ప్రథమాంధ్ర మహాసభకు అధ్యక్షత వహించాడు. ఆ తర్వాతనే బూరుగుల రామకృష్ణారావు అధ్యక్షత వహించాడు. అలాంటి వ్యక్తి మహబూబ్ నగర్ జిల్లా వాడు కాబట్టి రేవంత్ రెడ్డి కొంచెమన్నా సాహిత్య సాంస్కృతిక పరిజ్ఞానం ఉన్న వాళ్ళతోటి సలహాలు తీసుకొని ఆయన రచనలన్నీ సమగ్రంగా వచ్చే విధంగా చూసినట్టయితే ఈ విషయంలో సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టినందుకు సార్థకమైన పని చేసిన వాడుగా గుర్తింపు పొందుతాడని చెప్పి నా అభిప్రాయం. కానీ ఇంకొకటి మీ దానికి నేను యాడ్ చేయదలుచుకున్నాను. తెలంగాణ ఆత్మగౌరవానికి, సంఘ సంస్కరణకు, త్యాగనిరతికి సురవరం ప్రతాపరెడ్డి పేటెంట్ లెక్క. తమిళనాడు ప్రభుత్వం ఒక అత్యున్నత పురస్కారం ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం తరఫున, ఓ 10 లక్షల రూపాయలు ఎంతో ఉంది, నాకు కరెక్ట్ గుర్తులేదు. తెలంగాణ ప్రభుత్వము మొత్తము దేశంలో లేదా ప్రపంచవ్యాప్తంగానే అనుకుంటే కనుక అత్యుత్తమ ప్రజాసేవ చేసిన వారికి మహోన్నతమైన పురస్కారంగా సురవరం ప్రతాపరెడ్డి పేరు మీద ఒక పురస్కారాన్ని ఏర్పాటు చేసి ఎట్లా ఉంటుంది? అది గొప్పగా ఉంటుంది. ఎందుకంటే ఆయన మానవ హక్కుల కార్యకర్త కూడా అని చెప్పినాను, రాజకీయ నాయకుడు అని కూడా చెప్పినాను, అలాగే సాహిత్యవేత్త, జర్నలిస్టు, గ్రంథాల ఉద్యమంలో ఉన్నాడు. ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకొని బహుముఖ ప్రజ్ఞాశాలి కాబట్టి ఆ ప్రజ్ఞాశాలి పేరిట నిజానికి ₹1 తెలంగాణ ప్రభుత్వం జూన్ 2 రోజు గతంలో ఒక 8 మందికి ప్రకటించింది, 6 మందికి ఇచ్చింది. ఈ ₹1 ఒక వ్యక్తికి ఇచ్చే కంటే సురవరం ప్రతాపరెడ్డి పేరిట ఓ 10 లక్షల రూపాయల అవార్డుని బహుముఖంగా పనిచేసినటువంటి అంతర్జాతీయ స్థాయిలో ఇచ్చి ఒక లెక్చర్ ఏర్పాటు చేయించి ఆ లెక్చర్ని ప్రసంగాన్ని అచ్చువేసి సురవరం ప్రతాపరెడ్డి ఐడియల్స్ని నెక్స్ట్ జనరేషన్కి అందే విధంగా కృషి చేసినట్టయితే ఆ కృషి చేసిన వాడిగా కొంత ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా, ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి అదే 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 నువ్వు ఇలా ఉంటావు పోతావు, కానీ శాశ్వతంగా ఆ పని చేసిన గౌరవం, గుర్తింపు ఉంటుంది. కాబట్టి నీ సలహాదారులతోటి, నీకు బుద్ధిజీవులతోటి మాట్లాడి ఈ పనిని మే 28 అంటే ఇంకా 10 రోజులు ఉంది, ఈ 10 రోజుల కాలంలో ప్రభుత్వం ఈ పని చేసినట్టయితే ఖచ్చితంగా తెలంగాణ సమాజం ఆహ్వానిస్తుంది. ఆ ఆహ్వానించే కార్యక్రమం చేస్తుందని చెప్పి ఆశిస్తున్నాను కూడా. సురవరం ప్రతాపరెడ్డి గారు వారికి సంబంధించిన వాటిల్లో తొలి తెలంగాణ ఉద్యమము, మలి ఉద్యమము, తొలి ఉద్యమంలో ఆయన ప్రస్తావన ఉందో లేదో తెలియదు, కానీ 1980-90ల తర్వాత నుంచి ఆయన పేరు చాలా ప్రముఖంగా వినబడుతూ వచ్చింది. తెలంగాణలో ప్రజల కోసం పనిచేసిన వారు, అంటే ఇక్కడ ఈ సందర్భంలో గుర్తు చేయాలి కాబట్టి, బ్రాహ్మణుల్లో పుట్టినా సరే అంటరాని కులాల కోసం, శుద్ధుల కోసం పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఒక పరిపాలనలో ఉండి సామంతరాజులుగాను లేదా జమీందారులు, భూస్వాములుగా ఉన్న రెడ్లల్లో అక్కడ ప్రజల కోసం పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఇందులో మనం తెలంగాణ సమాజాన్ని మొత్తం మిగతా రాష్ట్రాలతో పోలిస్తే కనుక ఒక భిన్నమైన ఉనికి అస్తిత్వం, ఒక భిన్నమైన సోషల్ థాట్ ఉన్న ప్రాంతంగా మనం గుర్తించవచ్చా? ఖచ్చితంగా 1921లో
నిజాం రాష్ట్రాంధ్ర జన కేంద్ర సంఘం ఏర్పాటు చేసినప్పుడు దానికి కీలకంగా పనిచేసింది సురవరం ప్రతాపరెడ్డి. అది ఆ ఐడియల్స్ ముందుకు పోవాలంటే ఊరూరా గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలని చెప్పి అన్నప్పుడు ఆ ఊరూరా గ్రంథాలయాల ఉద్యమానికి 1922 నాటికి ఆయన రెడ్డి రాణి పత్రిక లాంటి పత్రికల్లో గ్రంథాలయం ఉద్యమం యొక్క విశిష్టత గురించి మాట్లాడిండు. ఆ తర్వాత మద్యపాన నిషేధం మీద ఆయన పుస్తకం రాసిండు ఆ రోజుల్లో. ఆ పుస్తకాన్ని కైపా సుబ్రహ్మణ్యం అని చెప్పి అనంతపురానికి సంబంధించిన ఒక బాపనాయన వచ్చేసిండు. ఈ రాజకీయ రంగంలో కూడా ఈ గ్రంథాలయోద్యమం యొక్క విశిష్టత ఏంటి అంటే, గ్రంథాలయోద్యమం అనేది సామాజిక అంతరాలు లేకుండా అందరూ ఒక్క దగ్గర కూర్చొని కలిసి మాట్లాడుకునేందుకు ఒక కేంద్రం అవుతుంది. అందుకే ఆనాడు బ్రిటిషు అధికారులు నిజాం గవర్నమెంట్లోని బ్రిటిష్ అధికారులు ఈయన పంచకట్టుతోటి గోల్కొండ పత్రిక ఆఫీస్కు పోతే ఈయన ఏదో గుంటూరు ఆయన ఉన్నాడు. ఈ గుంటూరు అంటే ఒక రెవల్యూషన్స్కు హార్ట్ బెడ్ నుంచి వచ్చిన ఆయనకు తెలంగాణలో ఏం పని, ఆయనను అక్కడికి పంపించాలి అంటే ఆయన గుంటూరు ఆయన కాదు, తెలంగాణ ఆయన్నే. ఆయన భావజాలం విప్లవాత్మకంగా ఉన్నప్పటికీ సామాజికంగా అందరినీ కలుపుకొని పోవాలని ఉంటుంది, ముస్లింలతోటి కూడా కలుపుకొని పోవాలంటుంది అని చెప్పి రయ్యత్ లాంటి ఉర్దూ పత్రిక నడిపించినటువంటి మందుమూల నరసింహరావు కానీ, నిజాం గవర్నమెంట్లో ఉన్నటువంటి ప్రధానమంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు సర్ అక్బర్ ఐద్రీ లాంటి వాళ్ళతోటి కలిసి పనిచేసిండు ఆయన. అట్లా ముస్లింలు హిందువులు అందరినీ కలుపుకొని పనిచేసిండు కాబట్టి ఆయన తెలంగాణ ట్రూ రిప్రజెంటేటివ్గా ఆనాడు గుర్తింపు పొందాడు. అందుకే 1930 జోగిపేటలో ఆంధ్ర మహాసభ మొదటి సమావేశాలు అయితే ఆయన అధ్యక్షుడిగా ఉన్నాడు. దానికి పునాదిగా ప్రతి ఊర్లో గ్రంథాలయం ఏర్పాటు కావడానికి గోల్కొండ పత్రిక ద్వారా కృషి చేసిండు. నేను గోల్కొండ పత్రిక గ్రంథాలయోద్యమానికి చేసిన చేయూత మీద పిహెచ్డి చేసిన కాబట్టి తెలంగాణ గ్రంథాలయోద్యమం మీద ఈ విషయాన్ని సాధికారికంగా చెప్పగలను. అందుకే సురవరం ప్రతాపరెడ్డి ఆనాటికి ఈనాటికి అన్ని సామాజిక వర్గాల వారికి, మహిళలకు, అందరికీ ఒక మహనీయుడిగా నిత్యం ఆయనను స్మరించుకోవాల్సిన వ్యక్తి. తెలంగాణ అస్తిత్వం కూడా గోల్కొండ కవుల సంచిక ద్వారా తీసుకొచ్చిండు కాబట్టి అట్లా కూడా కవులందరికీ ఆయన చిరస్మరణీయుడు. రైట్ సార్, థ్యాంక్ యూ. తెలంగాణ ప్రాంతం నుండి వచ్చిన ఇద్దరు మహనీయులు, వైతాళికులు, భాగ్యరెడ్డి వర్మ గారు, సురవరం ప్రతాపరెడ్డి గారు. ఈ సమాజాన్ని ప్రభావితం చేసిన తీరు, ఈ సమాజానికి భవిష్యత్తునిచ్చిన వారు, ముందు తరాలు ఎట్లా మెలగాలను చూపించిన వారు, అన్నింటికంటే సమైక్యతా భావాన్ని, సోదర భావాన్ని, శాంతిని ప్రసాదించిన వారు. ఇక్కడ భాగ్యరెడ్డి వర్మ విషయంలో కొంత గత ప్రభుత్వం ఒక ప్రయత్నం జరిగింది. సురవరం ప్రతాపరెడ్డి విషయంలో ఆ ప్రయత్నం జరగవలసి ఉన్నది, జరగలేదు. వాస్తవానికి ఈ ప్రభుత్వం అయినా సరే చొరవ తీసుకోవాలి. సురవరం ప్రతాపరెడ్డి గారు వారు పుట్టి పెరిగిన సామాజిక నేపథ్యానికి, ఆనాడున్న సమాజాన్ని ఎదిరించి నిలబడడం మామూలు విషయం కాదు. ఆ వైతాళికుడిని, ఆ మహనీయుని గుర్తించడం అత్యవసరం, అనివార్యం కూడా. థ్యాంక్ యూ.